ఛానల్లోకి స్వాగతం. సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మేషరాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా వారికున్నటువంటి 2 కోరికలు తీరుతాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. కాబట్టి ఈ రాశి వ్యక్తులు భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు. కష్టాలను ఆస్వాదించటం, తమ కంఫర్ట్ జోన్ ని వదిలి పనిచేయటం వీరికి చాలా ఇష్టం. బాధ్యత మరియు యజమానిగా ఉండాలనే కోరిక కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనూహ్యంగా పారదర్శకంగా ఉంటారు. వేగంగా పనులను పూర్తి చేస్తారు. అలాగే తిరుగుబాటు స్వభావం ఉన్నప్పటికీ కూడా విధేయత కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యమైన ఉత్సాహభరితమైన మార్గాన్నే వీరు కోరుకుంటారు. అలాగే ఈ యొక్క రాశివారు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు. సొంతమైనటువంటి భిన్నమైనటువంటి మార్గాలు కనుక్కోటానికే ఇష్టపడతారు. ఒకరు చెప్పిన సలహాలు పాటించడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఈ యొక్క రాశి వారికి అస్థిరత ఉంటుంది. అలాగే భాగస్వామితో కఠినంగా ఉంటారు. గుర్తింపు కోసం తప్పిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీరు కొన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే మేషరాశి వారు మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ కాగలుగుతారు. అలాగే భాగస్వామితో మీ యొక్క బంధాన్ని కాపాడుకోవటం కోసం మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఎవరికీ ఒకరికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అంటే వీరు కళ్ల ముందు ఎవరైనా ఆపదల్లో ఉన్నట్లుగా కనిపిస్తే వారికి ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా వీరు ఇదివరకు చాలా రకాల కష్టాలు బాధలు అనుభవించారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. గమనించి ముందుకు సాగండి. లేకపోతే అందరినీ గుడ్డిగా నమ్మి మీరు మోసపోయే పరిస్థితులు మున్ముందు ఇంకా రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు పనిచేసే చోట కూడా అనవసర వాదనల వల్ల మీరు అనేకమైనటువంటి ఆరోపణలను నిందలను ఎదుర్కొన్నారు. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మాత్రం మీకు 4 శుభవార్తలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీకున్నటువంటి 2 కోరికలైతే తీరబోతున్నాయి. ఆ అంశాలు కనుక ఒకసారి చూస్తే ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది. చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ అవకాశం వచ్చినా కానీ అది మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపించక, నచ్చని ఉద్యోగం చేయలేక, నచ్చిన ఉద్యోగం రాక ఖాళీగా ఉంటూ అనేక రకాల అవమానాలు పడుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్ ఈ సమయంలో మీరు పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మేషరాశి వ్యక్తులు ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు అంతకు ముందు ఏదైనా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సక్సెస్ మాత్రం పొందుకోలేకపోయారు. ఈ సమయంలో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వింటారు. అంటే మీరు ప్రయత్నం చేసినటువంటి ఆదాయ మార్గం మీకు లభిస్తుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. మరొక ఆదాయ మార్గం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీకు మార్గం సుగమమవుతుంది. ఈ విధంగా మేషరాశి వారు ఆదాయ మార్గానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇది మీకు మీ కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక చాలా రోజులుగా మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ఉన్నట్లయితే కనుక
దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు భవిష్యత్తులో ఇక ఢోకా ఉండదు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు మున్ముందు భవిష్యత్తులో డబ్బు ఎక్కువగా సంపాదించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా విదేశీయానానికి సంబంధించి కూడా మీ యొక్క కోరిక తీరుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మీరు అంతకుముందు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసి ఈ సమయంలో అమ్మకానికి పెట్టారు. అంటే దాని ద్వారా వచ్చిన డబ్బుతో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని కావచ్చు, లేకపోతే మీరు ప్రాపర్టీని ఇంకా ఇతరత్ర కారణాల వల్ల అమ్మాలి అనుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఏ ధరకైతే అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధర వస్తుందో లేదో అని ఒక ఆందోళనలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీరు ఎంతకైతే అమ్మాలి అనుకుంటున్నారో అంతకి తగ్గినట్టుగా ఒక బేరమైతే మీకు రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క ప్రాపర్టీని మీరు ఆశించిన ధరకు అమ్మే సూచన అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకంలో 4 శుభవార్తలు ఈ పౌర్ణమి తర్వాత వారు వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలైతే తీరతాయి. ఆ కోరికలు ఏంటి అంటే కనుక, చాలా కాలంగా మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగంలో మీకు ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్ కూడా లేదు. అర్హత ఉన్నప్పటికీ కూడా మీరు పొందుకోలేకపోతున్నారు. మీకంటే తర్వాత వచ్చిన వారు కూడా ప్రమోషన్లు పొందుకున్నారు, ఆర్థిక పెరుగుదల పొందుకున్నారు. కానీ మీకు మాత్రం ఇవి లభించడం లేదని చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు. చాలా కాలంగా మీకున్నటువంటి ఒక అతిపెద్ద కోరిక ఇది. ఈ సమయంలో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీ యొక్క శ్రమను గుర్తించని మీ యొక్క పై అధికారులు ఈ సమయంలో మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధించడానికి మార్గం సుగమమవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీకున్నటువంటి ఈ పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక, సొంతింటి కల. చాలా మంది సామాన్య ప్రజలకు సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక చక్కటి గృహం నిర్మించుకోవాలని కానీ, కొనుక్కోవాలని కానీ మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక, మీ యొక్క బడ్జెట్లో ఒక మంచి గృహం దొరకటం కావచ్చు, లేకపోతే మీరు నిర్మించుకోవాలి అనుకుంటే మీరు నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా డబ్బు సమకూరటం, అలాగే లోన్లు శాంక్షన్ అవ్వటం, ఇటువంటి ఒక మార్పు అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుంది. ఈ విధంగా మేషరాశి వారికి సంబంధించి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి, అలాగే మీ యొక్క జీవితంలో ఇటువంటి గుడ్ న్యూస్లు వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క పౌర్ణమి తర్వాత మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే మేషరాశికి ఎరుపు రంగు అదృష్ట రంగు కాబట్టి మీరు ఏదైనా నూతన పని మొదలు పెట్టేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అలాగే పగడం పొదిగినటువంటి ఉంగరం ధరించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. అలాగే మేషరాశి వారికి మంగళవారం, ఆదివారం, గురువారం కలిసి వచ్చే రోజులు కాబట్టి ఈ రోజుల్లో నూతన పనులు మొదలు పెడితే సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి 1, 9. ఈ తేదీల్లో నూతన పనులు మొదలు పెడితే కనుక సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేయగలుగుతారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జీవితంలో పౌర్ణమి తర్వాత వారు వినబోయేటటువంటి 4 గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.